చాలామంది కలలు కంటారు, కొందరే ఆచరణకు నడుం బిగిస్తారు. చాలామంది తెలివైన వాళ్ళు, సమర్థులే అయినప్పటికీ అడుగు ముందుకు పడదు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్న చర్చల దగ్గరే ఆగిపోతారు. కానీ కొందరుంటారు, ఊహలతో కాలక్షేపం చెయ్యరు, చర్చలతో కాలం గడిపెయ్యరు, సందేహాల ముసురులో చిక్కుకోరు, సమస్యల జడివానకు భయపడరు, సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తారు. రన్ రన్ రన్, ఆ రోజుని జయించేందుకు పరుగులు తీస్తారు. జస్ట్ యాక్ట్, వడివడిగా నిర్ణయాలు తీసుకుంటారు. బీట్ ద బెస్ట్, లక్ష్యాలను దాటేస్తూ ముందంజ వేస్తారు. సరిగ్గా ఇలానే పరుగు ప్రారంభించిన ఓ సాధారణ యువకుడు సువిశాల భారతంలో ఇంటింటా పరిచయమైన సంస్థలో ఉద్యోగానికి చేరాడు. ఏ పని అప్పజెప్పినా, ఏ ప్రాజెక్టొచ్చినా హీఈస్ ద బెస్ట్ అనిపించుకున్నాడు. చిరుద్యోగిగా చేరిన అతడు ఆ అత్యున్నత సంస్థకు అధిపతి అయ్యాడు. మనస్సు పెడితే, కష్టపడితే ఓ మామూలు వ్యక్తి మహావ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కావచ్చని నిరూపించిన నేటి నిజం నటరాజన్ చంద్రశేఖరన్. 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, 7 లక్షల పైచిలుకు ఉద్యోగులు, 6 ఖండాల్లో 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలతో విస్తరించిన టాటా గ్రూప్కి ఇప్పుడాయన చైర్మన్. అది 2005వ సంవత్సరం. అప్పటి టీసీఎస్ చైర్మన్ రామదురై, చంద్రశేఖరన్ మరికొందరు సహోద్యోగులు విహారయాత్రకని బయలుదేరారు. అత్యంత సుందర ద్వీపం గాలాపగోస్కి చేరుకున్నారు. చుట్టూ నీరు, పచ్చని చెట్లు, చల్లని గాలి, ఆ వాతావరణానికి పులకించిపోయారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. తాబేళ్లు, పెంగ్విన్లు, ఇతర ప్రత్యేకమైన జంతుజాలాన్ని చూడాలని, ఆ వాతావరణాన్ని పదే పదే ఆస్వాదించాలని రామదురై కోరిక. చంద్రశేఖరన్ మాత్రం నేను చూడాల్సినవన్నీ చూశాను, ఇక పని గురించి ఆలోచిస్తాను అన్నారు. ఈక్వెడార్లో సంస్థ ఏర్పాటుపై దృష్టి పెడతానంటూ అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఆ తరువాత 2 రోజులు క్షణం తీరిక లేకుండా గడిపారు. అనుకున్నట్టుగానే అక్కడ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు. ఆనాడు చంద్రశేఖరన్ చూపిన చొరవ లాటిన్ అమెరికా నుంచి ఏటా $100 కోట్ల పైబడిన ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమెరికాలోని జీఈస్ ఈ నిర్ణయం తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అప్పుడతనికి తెలియదు. ప్రముఖ బిజినెస్ మన్గా ఎదగాలని, దేశంలోని ప్రముఖ సంస్థకు సారథ్యం వహించాలని అప్పుడతను కలలు కన్నది లేదు. అప్పట్లో కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు పరిమితం. వాటిల్లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులకే ప్రాధాన్యం. డిగ్రీ పూర్తి చేసి ఎంసీఏ చదువుతున్న తనకి ఉద్యోగం రాదేమోనని చంద్రశేఖరన్ భయపడేవాడు. కోర్సుతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ అంశాలపై పట్టు తెచ్చుకోవాలని తపన పడేవాడు. ఈ కష్టం అదృష్టంగా మారింది. కోర్సులో భాగంగా టీసీఎస్లో ప్రాజెక్టు చేసే అవకాశం వచ్చింది. ఆ సమయం కొన్ని నెలలే, కానీ కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆ పైన ప్రాంగణ నియామకాల్లో అదే సంస్థలో ఉద్యోగం దొరికింది. 1987లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా విధుల్లోకి చేరాడు. చేరిన తొలినాళ్లలోనే ఇంజనీరింగ్ చదివిన వారికే టీసీఎస్లో ప్రాధాన్యం. ఎంసీఏ చదివి ఇక్కడ చేరిన మొదటి ఉద్యోగివి నువ్వే, ఓ రకంగా బెస్ట్ కేసువి అన్నారు ఒకరిద్దరు సహోద్యోగులు. తన పనితీరుపైనే భవిష్యత్తులో ఎంసీఏ విద్యార్థుల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలో లేదో అన్న విషయం ఆధారపడుతుందన్నమాట. ఈ ఆలోచన ఆయనపై చాలా ప్రభావాన్ని చూపింది. ఆ నమ్మకం చెడగొట్టకూడదని, అందరితో సమానంగా పనిచెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అన్నయ్యలిద్దరూ ఉదయం 8ంటికి ఆఫీసుకెళ్లి సాయంత్రానికి తిరిగొస్తే చంద్ర మాత్రం 7ంటికి వెళితే ఏ అర్ధరాత్రో ఇల్లు చేరేవాడు. పనిలో పోటీ పడడం, అందరితో స్నేహంగా ఉండడం, ఎలాంటి పనైనా సకాలంలో పూర్తి చేయడం, తనకి తెలిసిన విద్యని నలుగురికి పంచడం చంద్రశేఖరానికి ఉన్న ప్రత్యేక అర్హతలు. ఒకసారి అమెరికాలో ఐటీ ప్రాజెక్ట్ చేసే అవకాశం. బృందంలో పూర్తిగా కొత్తవాళ్లు. దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసిన చంద్ర చురుకైన నాయకుడిగా యాజమాన్యం దృష్టిని ఆకర్షించాడు. తర్వాత కొన్నాళ్లకే ప్రోగ్రాం డైరెక్టర్గా ఎదిగాడు. ఆ స్థానంలో సంస్థ తొలిసారి బ్యాంకింగ్, టెలికాం రంగంలోని ప్రాజెక్టుల్ని దక్కించుకునేలా చూశారు. ఈ పనితీరు, అతడి ప్రతిభ, సామర్థ్యం టీసీఎస్ సీఈఓ రామదురై పసిగట్టారు.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చంద్రకి పదోన్నతి లభించింది. వెన్ను తడితే చాలు వన్నెలీనే తత్వముందని, నాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని రామదురై గ్రహించారు. ఓ మెంటర్లా మారి చంద్రకి మార్గనిర్దేశం చేయటం మొదలుపెట్టారు. క్రమంగా పదోన్నతి పొందుతూ వచ్చిన చంద్ర ముంబైలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ జనరల్ మేనేజర్గా సంస్థ సేవల్ని అనూహ్యంగా విస్తరించాడు. ఆ హోదాలో టీసీఎస్ కీలక క్లయింట్ జిఈ కోసం పనిచేశారు. సంస్థ ఆదాయంలో 10% దాన్నుంచొచ్చేలా చూశారు. టీసీఎస్ ఈ బిజినెస్ విభాగాన్ని మొదలుపెట్టి సంస్థను ఆన్లైన్ బాట పట్టించి 4.5 ఏళ్లలో 3.5 కోట్ల విలువ చేసే విభాగంగా అభివృద్ధి చేయడంలో చంద్రశేఖరంది కీలక భూమిక. ఆ పైన టీసీఎస్ గ్లోబల్ డెలివరీ హెడ్గా, ఆపరేషన్ విభాగానికి హెడ్గా మారారు. లాటిన్ అమెరికా, చైనా, ఐరోపా, మెక్సికో లాంటి అనేక ప్రాంతాలకు సంస్థల్ని, కార్యకలాపాల్ని విస్తరించారు. వివిధ సంస్థల అవసరాలకు తగ్గట్టు ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడంలో చంద్రశేఖరన్ అద్వితీయుడు. ఆ ప్రాజెక్టుకి విలువను నిర్ధారించడంలో, భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించడంలో అనితర సాధ్యుడు. 20 ఏళ్లపాటు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహించి సీఈఓ రామదురై స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న వ్యక్తిగా పేరొందిన చంద్రశేఖరన్ సేవలకు 2007లో ప్రత్యేక గుర్తింపు లభించింది. చంద్ర టీసీఎస్ బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నత బాధ్యతల్ని చేపట్టారు. సిఓఓగా చిన్న సంస్థల్ని చేజిక్కించుకునే పనిని వేగంగా అమలు చేశారు. టీసీఎస్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సిటీ గ్రూప్ గ్లోబల్ సర్వీసెస్ని కొనుగోలు చేసి టాటా గ్రూప్ యాజమాన్యం దృష్టిని ఆకర్షించారు. కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలో ఆరోగ్యపరంగా చిన్న కుదుపు, వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహం చంద్రలోనూ బయటపడింది. ఓ నిజమైన నాయకుడు సవాళ్లను స్వాగతిస్తాడు, ఆటుపోట్లను గెలుపు మెట్లుగా మార్చుకుంటాడు. ఇందుకు చంద్రశేఖరన్ మినహాయింపేం కాదు. స్కూల్లో, కాలేజీలో ఆటలకి అంతగా ప్రాధాన్యమివ్వని చంద్ర మధుమేహమొచ్చిన మరుసటి రోజు నుంచే తెల్లవారుజామున ముంబై సముద్ర తీరంలో పరుగు తీయడం ప్రారంభించాడు. అందరిలా మందులు వాడకుండా పరుగుతో మధుమేహానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా పరుగు తీయడంపై ఇష్టం పెరగడంతో మారథాన్లలో పాల్గొనాలన్న ఆసక్తిని పెంచుకున్నాడు. సరిగ్గా 3 నెలలు పూర్తి కాకుండానే 42 కిలోమీటర్ల ముంబై మారథాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పరుగు తీయడం ఓ పని అని, దానివల్ల సమయం వృధా అని చంద్ర ఏనాడు అనుకోలేదు. తన సంస్థలోని సిబ్బందికి ఆరోగ్యం ఎంత అవసరమో వివరించి చెప్పారు. మీరు ఉదయం కాసేపు పరుగు తీయండి అని ప్రోత్సహించారు. అలా వచ్చిన వారిలో ఒకరిగా కలిసిపోయి పరిగెత్తేవారు. కాసేపు సమయం చిక్కితే, సందర్భమనిపిస్తే ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యం ఉండాలి, దాన్ని సాధించే దిశగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఉద్బోధించేవారు. ఆమ్స్టర్డామ్, బోస్టన్, షికాగో, బెర్లిన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో మారథాన్లకు హాజరవుతున్నారు అంటే ఆయా ప్రాంతాల్లో సంస్థ కార్యకలాపాల పర్యవేక్షణ విస్తరణకు చంద్ర ప్రణాళికలు రచించినట్టే లెక్క. ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే కెరీర్లో, జీవితంలో ఆనందంగా ఉంటారన్న చంద్ర ఫిలాసఫీ ఏ స్థాయిలో ప్రభావం చూపిందంటే ముంబైలోని సువిశాల టీసీఎస్ కార్యాలయంలో ప్రతి ఉదయం 2000 మంది ఉద్యోగులు పరుగులు తీసేంతగా. చంద్రశేఖరన్ సంథింగ్ స్పెషల్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలతో అబ్బురపరుస్తాడు. టీసీఎస్ మొదట్నుంచి బడా కంపెనీలకే సేవలందించింది. విదేశాల నుంచి వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టింది. దేశీయంగా చిన్న మధ్యతరహా సంస్థలకి సేవలందించడంపై శ్రద్ధ చూపలేదు. మనం ఆ దిశగాను అడుగులేద్దాం అని చంద్ర ఓసారి ప్రతిపాదించారు. చటుక్కున ప్రతికూల వ్యాఖ్య ఎదురొచ్చింది. దానివల్ల ఆదాయం అంతంత మాత్రం, శ్రమ చాలా అధికం, పేరున్న సంస్థలు, మెగా ప్రాజెక్టులే మనకు ఉత్తమం అన్నారొకరు. ఆ క్షణానికి చంద్ర విని ఊరుకున్నాడు. 6 నెలల తర్వాత అందరినీ సమావేశానికి పిలిచాడు. దేశంలోని చిన్న మధ్యతరహా సంస్థలు, వాటికి పెరుగుతున్న ఆటోమేషన్ అవసరాలు, అవి భవిష్యత్తులో ఏ స్థాయిలో ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది మొదలైన అంశాల్ని వివరించాడు. ఎవరి వద్ద మాటలు లేవు, చప్పట్లే. ఆ క్షణం నుంచి దేశీయంగా ఐటీ సేవల్ని అందించడంపై టీసీఎస్ ఫోకస్ చేసింది. 100ల సంఖ్యలో క్లయింట్లను, పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా 2 ఏళ్లు. చంద్ర ఏ స్థాయి వ్యక్తో యాజమాన్యానికి అర్థమయ్యింది. 2009లో రామదురై నిష్క్రమించారు. మరో ఆలోచనకు తావు లేకుండా టీసీఎస్ సీఈఓగా చంద్రకు బాధ్యతలు అప్పగించారు. అప్పుడతని వయస్సు
46 సంవత్సరాలు. వచ్చి రావడంతోనే తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని రంగరించారు. సంస్థ కార్యకలాపాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. వేల మంది ఉద్యోగుల పనితీరుని ప్రతినిత్యం పక్కనుండి చూడడం, పర్యవేక్షించడం సాధ్యం కాదని, అది సరికాదని భావించారు. సీఈఓగా అంతకు మించిన విలువని టీసీఎస్కి జోడించాలి అనుకున్నారు. అందుకోసం 2 విధానాలను ప్రవేశపెట్టారు. ఒకటి, సంస్థను 60 విభాగాలుగా విభజించారు. ఒక్కో విభాగంలో 3 నుంచి 5,000 మంది ఉద్యోగులుంటారు. దానికి ఆదాయ లక్ష్యం $100 నుంచి $150 మిలియన్. వివరంగా చెప్పాలంటే బ్యాంకింగ్, టెలికాం, విద్యుత్తు, ఇంజనీరింగ్, టీసీఎస్ సేవలందించే ఒక్కో రంగాన్ని 4 విభాగాలుగా విభజించారు. ఇక రెండో విధానం, ప్రతి విభాగం కొన్ని నిర్దేశిత సంస్థల కోసం పనిచేస్తుంది. ఆ విభాగంలోని ఉద్యోగులు మేం ఫలానా సంస్థ కోసం పనిచేస్తున్నాం, వాళ్ల ప్రతినిధులం అన్నట్టు పరిచయం చేసుకుంటారు. ఎక్కడా టీసీఎస్ ఉద్యోగులం అన్నట్టు వ్యవహరించరు. దీనివల్ల ఉద్యోగులు ఆయా సంస్థల్ని తమవిగా భావిస్తారు, సొంత పని అనుకుంటారు. క్లయింట్ సంస్థలకి ఉద్యోగులకి మధ్య సత్సంబంధాలేర్పడతాయి. ఆయా సంస్థల విస్తరణకు తగ్గట్టు సేవలనందించి ఆదాయం పొందే మార్గాలను అన్వేషించడం ఈ విభాగాల పని. ఈ విషయంలో ఆయా విభాగాలకు తగినంత స్వేచ్ఛ ఉంటుంది, పనితీరుకు ప్రోత్సాహముంటుంది. చంద్ర చేసిన ఈ మార్పు సూపర్ హిట్ అయింది. ఉద్యోగులు ఉరిమే ఉత్సాహంగా మారారు. కొత్త క్లయింట్లొచ్చి చేరారు. ప్రాజెక్టులు వేగంగా అమలయ్యాయి. సంస్థ ఆదాయాలు భారీగా పెరిగాయి. అయితే 60 విభాగాల పనితీరుని ప్రతినిత్యం పర్యవేక్షించడం అసాధ్యమని, అది సరికాదని చంద్ర భావించారు. అందుకే 60 విభాగాలను చూసేందుకు 23 మందిని నియమించారు. వీళ్లు ప్రతి విషయాన్ని నేరుగా తనకు నివేదించేలా విధి విధానాల్ని రూపొందించారు. దేశ విదేశాల్లోనూ కొత్త ప్రాజెక్టుల్ని సాధించడంలో చంద్రది వినూత్న శైలి. సంస్థలో మహిళల నియామకాల్ని క్రమంగా పెంచుతూ దేశంలో ఎక్కువ మంది ఆడవాళ్లకి ఉద్యోగాలిస్తున్న ఐటీ సంస్థగా టీసీఎస్ని నిలిపారు. అది ఓ సందర్భంలో లాభించింది. ఓసారి సౌదీ అరేబియాలో ప్రభుత్వం తరఫున ఓ బీపీఓని నిర్వహించే ప్రతిపాదన తీసుకొచ్చి, అలా చేస్తే ఆ దేశ గౌరవమూ పెరుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టుని సాధించారు. పని విషయంలో ఖచ్చితంగా ఉండే చంద్ర ఉద్యోగుల ఇష్టాలను, కష్టాలను పట్టించుకుంటారు. వాళ్లల్లో ఒకడిగా కలిసిపోతారు. సమావేశాల్లో తనకంటే చాలా కింది స్థాయి సిబ్బందిని కూడా అలా కాదు బాస్, ఇలా ఆలోచించి చూడు అంటూ అనునయంగా మాట్లాడతారు. వ్యాపార రంగంలో అపారమైన విజయాలు సాధించిన చంద్రశేఖరన్ అనేక రకాల గుర్తింపులు, ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 2012, 2013లో నాస్కాం చైర్మన్ గా సేవలందించారు. నేటికి ఆ సంస్థలో కార్యనిర్వహణ పరిపాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2013 నెదర్లాండ్స్ ప్రఖ్యాత నేయన్ రోడ్ బిజినెస్ స్కూల్ గౌరవ డాక్టరేట్ను అందించింది. 2014లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదే సంవత్సరం బిజినెస్ టుడే చంద్రశేఖరన్ను వరుసగా రెండోసారి బెస్ట్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. 2014లోనే సిఎన్బిసి టీవీ 18 వారు నిర్వహించిన ఇండియన్ బిజినెస్ ఐకాన్స్ ఎంపికలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదే సంవత్సరం సిఎన్ఎన్ ఐబిఎన్ వారు వ్యాపార రంగంలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును చంద్రశేఖరన్కు అందించారు. 2015లో ఆమ్స్టర్డామ్, ఇండియా మధ్య ఆర్థిక వ్యాపార లావాదేవీల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ మెడల్ ఆఫ్ సిటీ ఆమ్స్టర్డామ్ ఫ్రాన్స్ బానిక్ అందుకున్నారు. 2015, 2016వ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక ఫోరంలో ఐటీ పరిశ్రమల గవర్నర్ల విభాగానికి చైర్మన్ గా సేవలందించారు. 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తమ బోర్డు సభ్యుడిగా నియమించింది. 2017లో ఇండియా టుడే ప్రకటించిన అత్యంత శక్తివంతమైన 50 మంది జాబితాలో చంద్రశేఖరన్ను 10వ వ్యక్తిగా గుర్తించింది. 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2023లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ నటరాజన్ చంద్రశేఖరన్కు నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారు. నిర్వహణాపరమైన మార్పులు చేస్తూ, ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపుతూ, సంస్థను విస్తరిస్తూ చంద్రశేఖరన్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. సంస్థ రాకెట్ వేగంతో ముందంజ వేసింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు 30,000 కోట్లుగా ఉన్న వార్షికాదాయం ప్రస్తుతం 1,00,000 కోట్ల రూపాయల్ని దాటేసింది. గతేడాది సంస్థ విలువ 5 లక్షల కోట్లు దాటి దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థగా పతాక శీర్షికలకెక్కింది. టాటా గ్రూప్ వార్షికాదాయంలో 70% టీసీఎస్ నుంచే వచ్చేది. ఒకప్పుడు విదేశీ ప్రముఖులు ఇండియాకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ క్యాంపస్ని చూసేందుకు వెళ్లేవారు.
ఇప్పుడు వాళ్ళందరి చూపు టీసీఎస్ వైపే. ఐటీ సంస్థల ఉద్యోగులు తరచూ ఉద్యోగం మారుతుండడం సహజం. ఉద్యోగులు ఎక్కువ కాలం నిలకడగా ఉండే సంస్థగాను టీసీఎస్ పేరు సంపాదించింది. టాటా సన్స్ గ్రూపులో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సైరస్ మిస్త్రీ అనూహ్యంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. పనిచేసిన సంస్థపై ఆరోపణలు చేశారు. దాంతో ఓ రకమైన అనిశ్చిత వాతావరణం. టాటా సన్స్ సంస్థల్లోని ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల్లో ముందు నిలిచి సంస్థను ముందుకు నడిపించే లీడర్ ఎవరని యాజమాన్యం ఆలోచించింది. చైర్మన్ పదవి కోసం చంద్రశేఖరన్తో పాటు మరో 2 పోటీపడ్డారు. కానీ ఓ సంస్థలో చిరుద్యోగిగా మొదలుపెట్టి అదే సంస్థకు నాయకుడిగా ఎదిగి లక్షల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి దాన్ని విస్తరించి లక్షల కోట్ల ఆదాయాన్నందించే వనరుగా తీర్చిదిద్దిన సామర్థ్యానికి, నిబద్ధతకి, అంకితభావానికి ఆ పదవి లభించింది. చంద్రశేఖరన్ చైర్మన్ అయ్యారు. అలా 149 ఏళ్లుగా ఆగర్భ శ్రీమంతులే పాలిస్తూ వస్తోన్న టాటాల సామ్రాజ్యానికి ఓ రైతు బిడ్డ అధినేతగా అవతరించాడు. దేశ విదేశాల్లో టాటా సన్స్కి సంస్థలున్నాయి. వివిధ రంగాల్లో అవి సేవలందిస్తున్నాయి. కానీ అన్నీ లాభాల బాటలో నడుస్తున్నాయి అంటే అవునని చెప్పలేం. కొన్ని పెట్టుబడితో పోలిస్తే చాలా తక్కువ మొత్తం ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇంకొన్ని నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా పవర్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున పోటీని ఎదుర్కొంటున్నాయి. వీటన్నిటి పనితీరును పరిశీలించి అవసరమైతే పునర్వ్యవస్థీకరించి ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించి లాభాల బాటలో రాకెట్ వేగంతో నడిపించడమే ఇప్పుడు చంద్రశేఖరన్ ముందున్న సవాల్. అలాగని ఆయనేం ఒత్తిడికి గురయ్యే మనిషి కాదు. ఓ లక్ష్యం పూర్తవడంతోనే మరొకటి నిర్ణయించుకునే బిజినెస్ మ్యాన్. ఉన్న వనరుల్ని పెంచుకుంటూ అత్యున్నత స్థాయి విజయాలను సాధించే లీడర్. ఎప్పటిలానే పొద్దున్నే పరుగులు తీస్తారు. పగలంతా ఆఫీసు పనులు చూసుకుంటారు. ముంబైలోని తన నివాసం సాగర్ దర్శన్లో భార్య లలిత, కొడుకు ప్రణవ్తో సమయం గడుపుతారు. కానీ ఏం చేస్తున్నా మనసు మూలల్లో టాటా సన్స్కి సంబంధించి ప్రగతి ప్రణాళికలు వేస్తూనే ఉంటారు. ఆచరణకు కొంచెం టైం పట్టొచ్చు. కానీ గెలుపు దిశగా చంద్రశేఖరన్ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. విన్నర్ నెవర్ క్విట్స్.